ప్రతి కథలో ఒక అద్వితీయత ఉంటుంది. కానీ రామాయణం మాత్రం కేవలం కథ కాదు. అది జీవితం, అది మార్గదర్శకం. రామాయణం మనకు ఎన్నో నేర్పులు, అంకితభావం, ప్రేమ, ధర్మం, బాధ, దివ్యమైన నమ్మకాలు, ప్రతి అక్షరం మనస్సును తాకుతుంది. ఈ కథలోని సీతాదేవి భూమి తల్లిని ఆదరిస్తూ ఆమె గర్భం నుండి వచ్చిన అద్భుతమైన సీత. ఆమెకు పవిత్రత, ధైర్యం, ఓర్పు అన్నీ నిత్యం ప్రదర్శితమయ్యాయి. అరణ్యవాసంలో సీతాదేవి రాముని ప్రేమకు వన్నెలు పూయగా ప్రతిరోజు ఒక మౌనమైన పోరాటం సాగించిందని మనం తెలుసుకోవాలి. రావణుడు బంధించిన సీతాదేవి ధైర్యంగా నిలబడింది, భూమి తల్లి గర్భాన్ని స్మరిస్తూ. అగ్ని పరీక్ష సమయంలో ఆమె భూమి నుండి ఉద్భవించిన దివ్యమైన స్వరూపాన్ని ధృవీకరించింది. ఇక లక్ష్మణుడు 14 ఏళ్లు నిద్రను మరిచి తన అన్న రాముని సేవలో నిలిచాడు. ఆయన ధర్మానికి అంకితమై ప్రాణమైన ఊర్మిళ కూడా తన జీవితాన్ని నిద్రగా మార్చింది. అప్పుడు రామాయణం యొక్క విజయానికి మూల మార్గం అదే. ఒక సోదరుడి సత్యమైన ప్రేమ, అంకిత భావం. మనసు గాఢమైన భక్తితో కూడుకున్న హనుమంతుడు పంచముఖి రూపాలను అన్వేషించి రాముడి బంధువుల రక్షణ కోసం తన శక్తిని విసిరిపెట్టాడు. ఒక్కసారి గరుడ ముఖం ధరించి అహిరావణ మాయలను కూల్చివేశాడు. మరొకసారి నరసింహ రూపంలో రాక్షసులను గెలిచాడు. ఇలా హనుమంతుడి ధైర్యం, భక్తి, విజయం లాంటి ప్రతి అంశం కలవటానికి ఒకే వ్యక్తి. రావణుడు శివుని పరమ భక్తుడు. శివతాండవ స్తోత్రం రాసి శివుని పాదాలకు తలలు అర్పించి ఒకవేళ తన శక్తిని తానే ఏకైకంగా చూశాడు. కాని ఆ అహంకారమే అతని నాశనానికి కారణమైంది. ఇది మనకు ఒక గుణ నిర్ధారణ. పరమ భక్తి పండినప్పుడు అది విలువగలది, కాని అహంకారంతో బలహీనపడితే పతనం తప్పదు. హనుమంతుడు ప్రాణం కోల్పోతున్న లక్ష్మణుడిని పునరుద్ధరించేందుకు సాహసం చూపాడు. ఎంత దూరమైనా సంజీవని మూలికను తీసుకొచ్చి లక్ష్మణుని ప్రాణం తిరిగి అందించాడు. ఈ ఘట్టం రామాయణంలో ప్రేమ, దయ మరియు సోదర ప్రేమను ప్రతిబింబిస్తుంది. అల్యాజీ ద్వీపం కథకి మళ్లీ వస్తే సముద్రం కూడా రాముని ధర్మానికి తలవంచింది. రాముడు తన కోపంతో సముద్రాన్ని కదిలించి ఆ ప్రాంతం అదృశ్యమైపోయింది. ఇది రాముడి ధర్మ బలాన్ని ప్రదర్శిస్తుంది. సముద్రదేవుడు రాముడి పాదాన్ని వంచుకుని సత్యాన్ని అంగీకరించాడు. రావణుని చివరి బోధ కూడా చాలా ముఖ్యమైనది. చివరి నిమిషంలో కూడా ఆయన మనకు ధర్మాన్ని నేర్పించాడు. న్యాయాన్ని ఎక్కడైనా ఎవరైనా గమనించాలి. అది మన జీవితం మార్గదర్శకంగా ఉండాలి. శబరి భక్తి, ప్రేమ నిజమైన రూపం. రాముని పట్ల శబరి చూపించిన మమకారం, తపసి, ప్రేమ మాత్రమే మానవులతో ప్రేమ యొక్క అతి పెద్ద పాఠం. రాముడు మనిషిగా జీవించినప్పుడు కూడా పరమాత్మగా ధర్మాన్ని పాటించడంలో ఏమాత్రం తగ్గకుండా జీవించాడా? రామాయణం మనం చూసే కథలు మాత్రమే కాదు, అవి మన జీవితానికి దారితీసే మార్గం. ప్రతి అడుగులో, ప్రతి శ్వాసలో రాముడు ఉన్నాడు, ధర్మం మనందరినీ గమనింపజేస్తూ. రామాయణం ఒక గ్రంథం కాదు, అది జీవితం. మనలో మనిషిని దాటించి దేవుని చెరదీసే కథ. జై శ్రీరామ్.